ఈరోజు కథ ప్రేమకు పరీక్ష 8వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, మేడం లేకుంటే ప్రయాణమే లేదు, ఆవిడ లేకుంటే నాకు భవిష్యత్తే లేదు. ఆ రోజు కోపంగా వెళ్ళిపోయారు మేడం. మళ్ళీ నేను ఫోన్ కూడా చేయలేదు. ఆవిడికి చెప్పాలి అని ఫోన్ చేశాను. రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు. నా మీద ఇంకా కోపం తగ్గలేదని నా జాబ్ విషయం అంతా మెసేజ్ చేశాను. చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. సరేలే, ఇవ్వకపోయినా పర్లేదు. ఒకసారి తప్పు చేశాను, ఇకపై చేయనని ఆవిడకి నమ్మకం కలిగితే చాలనుకుని మళ్ళీ మేడం డిస్టర్బ్ చేయలేదు. జాబ్లో జాయిన్ అయ్యాను. బ్రాంచ్లో మంచి పేరు తెచ్చుకున్నాను. ఏ పని చేసినా 100% న్యాయం చేయాలన్న మేడం మాటలు నా మీద చాలా గట్టి ప్రభావమే చూపాయి. అందరితో కలిసిపోయాను నేను. నా ఓపిక సహనం కూడా అందరికన్నా ఒక అడుగు ముందు నిలబెట్టే నన్ను. చూస్తూ ఉండగానే కాలచక్రం ఒక ఏడాది ముందుకు వెళ్ళింది. ఈ ఏడాది కాలంలో నాకు తారసపడిన వ్యక్తులు, నేను ఎదుర్కొన్న పరిస్థితులు అన్నీ నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. శ్వేతకు కూతురు పుట్టింది. పుట్టినప్పుడు వెళ్ళలేకపోయాను. 5వ నెలలో నామకరణం చేస్తుంటే నా మేనకోళ్ళని చూడడానికి సంవత్సరం తరువాత మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరాను. చాలా రోజుల తర్వాత అందరినీ చూసిన ఆనందంలో నేను, నన్ను చూసిన సంతోషంలో వాళ్ళు. పాపకి మేనమామగా నా లాంఛనాలు అందించాను. మొదటిసారి మా బావగారిని చూశాను. ఫంక్షన్కి ఆయేషా, ఆద్య కూడా వచ్చారు. అందరం మళ్ళీ కలవడంతో మా మాటలు హద్దు లేకుండా పోయింది. బాగా పొద్దుపోవడంతో ఆయేషా, వెళ్దామా, లేట్ అయింది అని లేచింది ఆద్య. నువ్వు వెళ్ళిపో ఆద్య, నాన్న వస్తా అన్నారు. ఓకే అయితే, బాయ్ కృష్ణ, ఉంటావుగా అడిగింది నన్ను చూసి. 3 days ఉంటాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను, బాయ్ అందరికీ అని వెళ్ళిపోయింది ఆద్య. ఆయేషా లేచి శ్వేత వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే కమల ఆత్రంగా నా దగ్గరికి చైర్ లాక్కుని, ఏంట్రా ఆది తర్వాత కాల్ చేస్తాను ప్రత్యేకంగా చెప్పెళ్ళింది. ఇందులో అంత ప్రత్యేకం ఏం కనిపించింది నీకు? నార్మల్గానే అందిగా. అబ్బచ్చా, నేను ఇక్కడే ఉన్నా కదా, మరి నాతో అనలేదే. ఏంట్రా నీ నస? విసుగ్గా అన్నాను. నస కాదురా, ఆదికి ఏమైనా నీ మీద? ఆపే ఇంకా. అది నోరా ఇంకేమైనానా? కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని తిట్టి వెళ్ళాను. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆయేషా పక్కన కూర్చున్నాను. ఏంటి కృష్ణ ఫేస్ అలా పెట్టావు, ఏమైంది? ఏం లేదు ఆయేషా. తన ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి, ఓకే నాన్న వచ్చారు, నేను బయలుదేరుతాను అని అందరికీ చెప్పి వెళ్తున్న ఆయేషా వెనుక నేను కూడా బయటకు వెళ్తుంటే పిలిచాడు బాబాయ్. ఆయనతో మాట్లాడుతూనే వెళ్తున్న ఆయేషాని చూస్తున్న నాకు అప్పుడే కారు రివర్స్ చేస్తున్న వాళ్ళ నాన్న కనిపించకుండా కనిపించారు. ఆయన ఎక్కడో చూసినట్టు అనిపించింది. అక్కడ కాస్త చీకటిగా ఉండడంతో ఆయన మొహం సరిగ్గా కనిపించలేదు నాకు. కానీ బాగా తెలిసిన మనుషులా అనిపించారు. ఫంక్షన్ హాల్ నుండి అందరం ఇంటికి చేరుకున్నాం. అయ్యా, ఇంకో ఇడ్లీ వేసుకో అని 2 ఇడ్లీలు ప్లేట్లో వడ్డించింది అమ్మ. అబ్బా అమ్మా, ఎంత తిన్నో, కడుపులో ఖాళీ లేదే బాబు. తినరా అయ్యా, ఎట్టా సిక్కిపోయినావు చూడు. అమ్మ, నేను బాగానే ఉన్నాను. తల్లి కంటికి బిడ్డ ఎప్పుడు చిక్కిపోయినట్టే కనిపిస్తాడు. అమ్మ నా పక్కన కూర్చుని నా తల నిమురుతూ, అయ్యా ఓ విషయం చెప్తా, కోప్పడవుగా. అదేంటమ్మా, ఎందుకు కోపడతాను, ఏంటో చెప్పు. మన ఊళ్ళో రామనాథం అన్నయ్య లేడు? లేడా? ఎలా పోయాడు? అబ్బా అది కాదురా, ఆయనకేంటి తుక్కలా ఉంటేని, చెప్పే తిని ముందరా. చెప్పు. ఆయన ఈ మధ్య ఫోన్ చేశాడురా, వాళ్ళ పాపని నీకు ఇస్తానని అంటున్నాడు. ఉన్నది ఒకే బిడ్డ కదా వాళ్ళకి, రేపు ఉన్నదంతా మీకే కదా, ఏమంటావు? సరే అని చెప్పేయమా. అమ్మ మాటలు విని ప్లేట్లో ఇంకో ఇడ్లీ ఉండగానే చేయి కడుక్కుని గదిలోకి వెళ్ళిపోయాను. ఈ విషయం అందరూ ముందుగా మాట్లాడుకుని ఉన్నట్టున్నారు. బయట హాల్లో ఎవరూ నోరు తెరవలేదు. రే కృష్ణ, ఏంటలా వచ్చేసావు? పెద్దమ్మ అడుగుతోందిగా, ఏంటో చెప్పు అన్నాడు కమల్ నా వెనకే వచ్చి. సరే నీకు చెప్తా విను. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఎప్పటికీ, నాకు ఇలాగే బాగుంది అసహనంగా అన్నాను. ఎందుకురా, ఇంకా నవ్యను మర్చిపోలేదా? రేయ్, తనకి పెళ్ళయింది, పిల్లలు కూడా, ట్విన్స్. తను హ్యాపీగా ఉంది అన్నీ మర్చిపోయి. కానీ నువ్వు మాత్రం ఇంకా తన్నే తలుచుకుంటూ ఎంతకాలం ఇలా? నవ్య గురించి కాదు, అరిచా కొంచెం గట్టిగా. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? ఆ డిస్కషన్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు. వాడి ప్రశ్నకి చేతిలోని ఫోన్ విసిరికొట్టి కాలు చూపిస్తూ, ఇదిగో ఇది నా ప్రాబ్లం చాలా అని చాలా గట్టిగా అరిచి బయటికి వెళ్ళిపోయాను. బైక్లో ఎంత దూరం వెళ్తున్నానో, అసలు ఎక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కాలేదు. మధ్యలో పెట్రోల్ పట్టించుకున్నా తిరిగి గుడికి వెళ్ళి కూర్చున్నాను. చీకటి పడుతోంది. చాలాసేపు అక్కడే ఉండిపోయాను. 8 అవుతుండగా లేచి నేరుగా మొబైల్ షాప్కి వెళ్ళి కొత్త సిమ్ కొన్నాను. నేను కోపంలో విసిరిన ఫోన్ కమలిచ్చిందే. దానికి బాధగా ఉంది నాకు. నేను వాడిన మొదటి ఫోన్ అది. ఇంటికి వెళ్ళి ఎవరితో ఏం మాట్లాడకుండా కామ్గా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఏరా, రేపు కదా వెళ్తా అన్నావు, మరి ఈరోజే బయలుదేరుతున్నావు? పనుంది, వెళ్ళాలి. బ్యాగ్ సర్దుతూనే కమల్కి జవాబిచ్చాను. కృష్ణ, ఏంట్రా ఇది, ఇప్పుడు ఏమైందని? నువ్వు ఇలా చేయడం బాలేదురా. పెద్దమ్మ నిన్నంతా ఏడుస్తూనే ఉంది. నీకింత కోపం ఎప్పటి నుంచి వచ్చిందిరా? కనీసం అమ్మతో మాట్లాడిని కూడా మాట్లాడలేదు. అమ్మని తలుచుకోగానే బాధగా అనిపించి కూర్చున్నాను. కృష్ణ,
నీ గురించే కదరా చెప్పేది. ఎందుకురా ఇంత పంతం? పంతం కాదురా, ఈ జన్మకు నాకు రాసి పెట్టలేదంతే. అలా ఎందుకు అనుకుంటున్నావు? రేయ్, నేను విసిరిన ఫోన్ టచ్ పనిచేయడం లేదు. రిపేర్ చేస్తే పనిచేస్తుంది, కానీ డిఫెక్టివ్ పీసే కదరా, దాని విలువ తగ్గుతుందిగా. కొత్త ఫోన్పై చూపించినంత శ్రద్ధ పగిలిన ఫోన్ మీద చూపించలేం. నేను అంతేరా. కృష్ణ, నిజం చెప్పు, నిజంగానే దాని విలువ తగ్గిందా నీ దృష్టిలో? మరి ఎందుకురా దాన్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టుకున్నావు? మాట్లాడలేదు నేను. మళ్ళీ వాడే. పోనీ నేను చెప్పనా? ఎందుకంటే అది నేను నీకు ఇచ్చిన ఫోన్ అని, నువ్వు వాడిన మొదటి ఫోన్ అని, నా మీద అభిమానంతో, దాని మీద ఉన్న ఇష్టంతో జాగ్రత్త చేసావు. దేని విలువ దానికి ఉంటుంది కృష్ణ, అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు కూడా అంతే. నిన్ను తక్కువ చేసుకోకురా. నిన్ను ఇష్టపడే అమ్మాయిని తప్పకుండా దేవుడు చూపిస్తాడు. నా మాట వినరా. నన్ను బలవంతం చేయకండి. మీరు ఇలాగే మాట్లాడితే అసలు ఇక్కడికి రానే రాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? కొత్త ఫోన్ కొన్నావు, బాగానే ఉంది. కొత్త సిమ్ ఎందుకురా? అంటే కనీసం మాతో కాంటాక్ట్ కూడా వద్దనుకున్నావా? బాగుందిరా, చాలా బాగుంది. సరే కానీ ఏం చేస్తావో చెయ్యి అని తిట్టేసి వెళ్ళాడు కమల్. నేను తిరిగి భువనేశ్వర్ వెళ్ళిపోయాను. నా కొత్త కాంటాక్ట్ ఇంట్లో వాళ్ళకి, బ్యాంక్లో వాళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వలేదు. జాబ్ చేసుకుంటూనే ఎంసీఏ చేయాలనుకున్న నేను ఇప్పుడు బ్యాంక్లోనే హైయర్ పోస్ట్కి వెళ్ళడానికి ఏం చేయాలో అది చేసే పనిలో పడ్డాను. క్షణం కూడా తీరికుండకుండా ప్రతిక్షణం నన్ను నేను బిజీగా ఉంచుకుంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. కాలచక్రం ఈసారి 5 ఏళ్ళు ముందుకు వెళ్ళింది. ఇప్పుడు నేను బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ని. భువనేశ్వర్ నుంచి మరో బ్రాంచ్లో పనిచేసి అక్కడి నుండి అరకు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. అక్కడ హరిజన్ తెగతో మమేకమై అడవిలో వన్యప్రాణులతో చాలా ప్రశాంత వాతావరణంలో జీవితం అంతకన్నా ప్రశాంతంగా సాగిపోతుంది. పగలంతా పనిలో పడి ఏం తెలియకపోయినా రాత్రి ఇంటికి చేరుకోగానే మనసుని ఒంటరితనం శూన్యంలోకి నెట్టేస్తోంది. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్ళలేదు. అమ్మ వాళ్ళు 2-3 సార్లు వచ్చి వారం ఉండి వెళ్ళేవారు. అలా వచ్చిన ప్రతిసారి పెళ్లి గురించి ఏదో ఒక గొడవ. దాంతో అరకు వచ్చాక మళ్ళీ అమ్మ వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు. అసలు ఇప్పుడు నేను ఎక్కడుంటున్నానో కూడా సరిగ్గా అమ్మ వాళ్ళకి తెలియదు. కమల్కి తెలిసినా వాడు ఉద్యోగరీత్యా రాలేకపోయాడు. కానీ ఒకరోజు బ్యాంక్ నుండి ఇంటికి వచ్చేసరికి బయట మెట్ల మీద కూర్చునున్నాడు కమల్. చాలా కాలం తర్వాత కలిసాం కదా, ఎన్నో కబుర్లు మా మధ్య. ఏంట్రా సడన్గా అది చెప్పకుండా వచ్చేసావు? నా పెళ్ళిరా అని పత్రిక ఇచ్చాడు. చాలా సంతోషంగా అనిపించింది. వాడిని గట్టిగా హత్తుకున్నాను. పత్రిక చూసి షాక్ అయ్యాను. రే, ఏంట్రా ఇది? ఆద్యతోనే నీ పెళ్ళి? ఆద్యతోనే. తను నన్ను ప్రేమించింది. అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడా? 5 ఏళ్ల క్రితం శ్వేత కూతురు నామకరణానికి వచ్చావు కదా, అప్పుడు ఆద్య నీతో తర్వాత మాట్లాడుతుందిగా నా గురించే. నిన్ను రాయబారం చేయమని అడుగుదాం అనుకుందట. తమరు ఫోన్ పగలగొట్టి వెళ్ళారుగా ఆ రోజు. దాన్ని సెట్ చేయగానే ఆద్య నుండి ఫోన్. అది పనిచేయడం లేదని నా ఫోన్ నుండి కాల్ చేస్తే నాతో మాట్లాడాలి రమ్మంది. వెళ్తే నువ్వంటే నాకు చాలా ఇష్టం, బాగా ఆలోచించుకుని చెప్పింది. అప్పుడు నువ్వు ఉన్న సిచ్యుయేషన్లో నీకు చెప్పాలో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఆ రోజు జరిగింది గుర్తు చేసుకున్నాను. నేను ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వాడే. ఆద్య గురించి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదురా. తను చెప్పే వరకు నాకు తెలియదు అసలు. తనని ఓపెన్గా చెప్తుంటే తను వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది. మనం ప్రేమించే వారికన్నా మనల్ని ప్రేమించే వారితో జీవితం బాగుంటుంది కదా. అందుకే మరేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కమల్ చెప్తుంది నిజమే కదా అనిపించింది. నిజంగా వాడు చాలా లక్కీ అనిపించింది. ఆద్య వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడించి అందరినీ ఒప్పించేసింది. కంగ్రాట్స్ రా కమల్, చాలా హ్యాపీగా ఉంది. కానీ బాబాయ్, నాకన్నా పెద్దవాడివి, నీకు జరిగాకే నాకు చేయాలని అన్నాడు రా ముందు. నాతో ఎందుకురా మధ్యలో? ఆద్య వాళ్ళు అలా ఎందుకు, ఒకే ఫ్యామిలీ కాదు కదా అని చిన్నపాటి ఆర్గ్యూ తర్వాత బాబాయ్ కూడా సరే అనడంతో ముహూర్తాలు పెట్టించేశారు. ఇంకో 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో పెళ్ళి. లీవ్ పెట్టి బయలుదేరి వెళ్దాం. రేయ్, వారం రోజులుందిగా పెళ్ళికి, నేను ఇప్పుడే ఎందుకు? 3 రోజులు ముందొస్తాలే. అంత లేదు, నిన్ను వెంట పెట్టుకొస్తాను పెద్దమ్మకు మాటిచ్చాను అని నేను చెప్పేది వినకుండా బ్యాగ్ ప్యాక్ చేసి మరుసటి రోజు బ్యాంక్లో లీవ్ పెట్టించేసి నన్ను తీసుకుపోయాడు. నిశ్చితార్థం సాయం సంధ్య వేళ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. చాలా గ్రాండ్గా ఉన్న అరేంజ్మెంట్స్. ఒకరిద్దరు అమ్మ వాళ్ళని మీ అబ్బాయికి చూస్తున్నారా అని అడుగుతున్న మాటలు నా చెవిని పడ్డాయి. అవేం పట్టించుకోకుండా నేను కమల్ శ్వేత వాళ్ళతోనే ఉండిపోయాను. శ్వేత, ఆయేషా రాలేదా? అది ఇప్పుడు డాక్టర్ కదా అన్నయ్య, ఫుల్ బిజీగా ఉంటుంది, ఏదో ఎమర్జెన్సీ అంది, వీలైతే వస్తానని చెప్పింది. బంధువులు చాలామంది వచ్చారు దూర ప్రాంతాల నుండి. మళ్ళీ ఆ రాత్రిపూట తిరిగి వెళ్ళలేక ఉదయాన్నే వెళ్ళాలని అందరూ హాల్లోనే ఉన్నారు. ఎలాగో హాల్ కూడా ఆద్య వాళ్ళదే కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఒక్కడిని ఇంటికి వచ్చేసాను. పడుకొని ఫంక్షన్లో తీసుకున్న పిక్స్ చూస్తూ ఉంటే ఎవరో బెల్ కొట్టారు. ఎలా ఉన్నావు కృష్ణ? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? కూర్చో. ఏం తీసుకుంటావు? టీ పెట్టనా? వద్దు కృష్ణ, నీతో మాట్లాడాలని వచ్చాను. ఇలా కూర్చో ప్లీజ్. తను అలా కంగారుగా బెరుగ్గా కొంచెం కోపంగా చూస్తూ అడిగేసరికి ఏమైందో అని తన ముందు కూర్చున్నాను. ఏంటి ఏమైంది? అదే నేను అడుగుతున్నా కృష్ణ, ఏమైంది నీకు?
ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకేమైంది? నేనేం చేశాను? నేను ఒక విషయం చెప్పాను, దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు నువ్వు. నాకేం చెప్పావు? నేనేం రిప్లై ఇవ్వలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపు కృష్ణ, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వేదో ఒకటి చెప్తే కదా నాకు తెలిసేది, అవుననో కాదనో. ఆపు, అసలు ఏం చెప్పావు నువ్వు? అది ముందు చెప్పు. సరే చెప్తా. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడే నీతో నేరుగా మాట్లాడి నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వు ముందుగా వెళ్ళిపోయావు. కానీ నీకు ఎలా అయినా చెప్పాలని మెసేజ్ చేశాను, కానీ నువ్వేం చెప్పలేదు. ఇప్పుడు నీ ఎదురుగా నిలబడి అడుగుతున్నాను. కృష్ణ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో లైఫ్ పంచుకోవాలని ఆశపడుతున్నాను, చెప్పు. తను అలా అడుగుతూ ఉంటే నా కోపం కట్టలు తెంచుకుంది. విసురుగా తన చెంప మీద కొట్టాను. అయినా కూడా నా కోపం తగ్గడం లేదు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా ఆయేషా? అరిచాను. నేను కొట్టిన దెబ్బకి తన చెంప కందిపోయి ఎర్రబడింది, కానీ తన కళ్ళ నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా గారలేదు. అసలు తన మొహంలో కోపం కానీ ఏడుపు కానీ లేవు. అసహనంగా కూర్చున్నాను. తను అలా నన్ను చూస్తూనే ఉంది. ఆయేషా, నువ్వు బయలుదేరు. ఎక్కడికి? ఏట్లోకి? ఛ, ఇంటికెళ్ళు పో. నేను అడిగిందని సమాధానం చెప్పంది ఇక్కడ నుండి వెళ్ళను. తనంత మొండిగా అంటూ ఉంటే నేను కొంచెం శాంతించి నచ్చజెప్పాలని. నీకేమైనా పిచ్చా ఆయేషా? ఎందుకిలా ఆలోచిస్తున్నావు? మనం మంచి ఫ్రెండ్స్ కదా. అవును, నేను కాదనడం లేదే. ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూడదా కృష్ణ? ఇనఫ్ ఆయేషా, డిస్కషన్ వద్దు, వెళ్ళు. సరే వెళ్ళిపోతాను. నా ప్రపోజల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావో ఒక్క రీజన్, ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పు, వెళ్ళిపోతాను. ఆయేషా, నేను హ్యాండిక్యాప్ని. నాతో లైఫ్ ఏంటి? కృష్ణ ప్లీజ్ అలా అనకు. నాకు ఆ సమస్యే కాదు, కానీ ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి సమస్య ఆయేషా. లేదు కృష్ణ, ఆయేషా ప్లీజ్ వద్దు. 5 ఏళ్ళు కృష్ణ, 5 ఏళ్లుగా నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. నా మెసేజ్ చూసి కూడా నువ్వేం చెప్పకపోతే ఆలోచిస్తున్నావు అనుకున్నాను. నిన్ను తొందర పెట్టడం ఇష్టం లేక మళ్ళీ అడగలేదు. ఇంట్లో వాళ్ళు పెళ్ళని పోరు పెడుతుంటే నీతో నేరుగా మాట్లాడాలని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కే లేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. నీతో నేరుగా నా మనసేంటో చెప్తుంటే కాదంటున్నావు. ఎందుకు కృష్ణ? ఈ 5 ఏళ్లలో నీ నిర్ణయాల్లో ఏ మార్పు రాలేదా? ఆయేషా, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం మెసేజ్? నటించకు. నా మెసేజ్ నువ్వు చూసావు. నీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఇన్నాళ్ళు చెప్పకుండా నన్ను వెయిట్ చేయించావు? ముందే చెప్పేసి ఉండొచ్చుగా. ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేసావు? ఆయేషా, నువ్వు చెప్తున్న మెసేజ్ గురించి నాకేం తెలియదు. నిజం చెప్తున్నాను. ఓకే ఫైన్, వదిలేయి. ఇప్పుడు అడిగానుగా, చెప్పు అని చేతులు కట్టుకుని నిలబడింది, సూటిగా నన్నే చూస్తూ. ఇందాకే చెప్పాను ఆయేషా, నాకు ఉద్దేశం లేదు, రాదు. నా మాట పూర్తవడంతోనే ఆయేషా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది, డోర్ గట్టిగా క్లోజ్ చేస్తూ. అసహనంగా సోఫాలో కూర్చున్నాను. మనసంతా గజిబిజిగా మారింది. ఆయేషా ఇలా ఆలోచిస్తుందని ఊహించలేదు నేను. జ్ఞాపకాలు, ఆలోచనలు వెంటాడుతున్నాయి. గతం కళ్ల ముందు కదలాడింది. ఇంతలో గడియారం 12 కొట్టడంతో గతం నుండి బయటకొచ్చాడు కృష్ణ. మంచినీళ్లు తాగి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ పైన వాలిన కృష్ణకి ఆయేషా అన్న మాటలే గుర్తొస్తున్నాయి. 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అంది. నాకేదో మెసేజ్ చేశా అంటోంది. ఎప్పుడు చేసింది? నాకేం రాలేదే అని ఆలోచిస్తున్న కృష్ణకి ఉదయం తను రిపేర్కి ఇచ్చిన పగిలిన ఫోన్ గుర్తొచ్చింది. ఇందాక ఫంక్షన్ హాల్ నుంచి వస్తూ దాన్ని తీసుకొచ్చాడు. ఫోన్ ఎక్కడ పెట్టాడో వెతికాడు ఆతృతగా. హాల్లో టీవీ దగ్గరున్న ఫోన్ని తీసుకుని వాట్సాప్, నార్మల్ మెసేజెస్ చెక్ చేశాడు. అంతా చెక్ చేసిన కృష్ణ సోఫాలో కూలబడ్డాడు. అతని తల పగిలిపోతోంది. నెమ్మదిగా లేచి చల్లటి నీళ్లు తాగి వెళ్ళి పడుకున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు బలంగా ఊపిరి పీల్చుకుని కాసేపటికే ప్రశాంతంగా నిద్రపోయాడు. కృష్ణతో గొడవపడి ఆటోలో ఇంటికి వెళ్ళిన ఆయేషా కోపంలో చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా లేచి టేబుల్పై ఉన్న పేపర్ కట్టర్ చేతిలోకి తీసుకుంది. దాన్ని తీక్షణంగా చూస్తూ ఆవేశంగా ఊపిరి బలంగా తీసుకుంటూ చేతి మణికట్టు మీద కట్టర్ ఉంచి కళ్ళు మూసుకుంది. తన నిర్ణయం ఎన్ని విపరీతాలకు దారితీస్తుందన్న ఆలోచన లేదు. తనకి ఏమైనా అయితే తల్లిదండ్రుల బాధ గుర్తురావడం లేదు. అతని మాటలే పదే పదే చెవిలో జోరీగా ఇబ్బంది పెడుతోంటే మూసుంచిన కళ్ళని మరింత గట్టిగా మూసుకుంటూ కుడి చేతిలోని కట్టర్పై తను పట్టు బిగించి ఒక్కసారిగా. రాత్రి ఏదో నిర్ణయం తీసుకుని ప్రశాంతంగా నిద్రపోయిన కృష్ణ ఏదో కలవర పెట్టేసరికి ఉలిక్కిపడి లేచాడు. పక్కన ఫోన్లో టైం చూశాడు. 6 అవుతోంది. లేచి ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిల్చున్నాడు. రాత్రి ఆయేషా అన్న మాటలు, ఆ సమయంలో తన మానసిక స్థితి, తెల్లవారుజామునొచ్చిన కళ గుర్తొచ్చి కృష్ణ స్థిమితంగా ఉండనివ్వడం లేదు. చచా, ఆయేషా చాలా తెలివైన అమ్మాయి, అలాంటి పిచ్చి పని ఎప్పటికీ చేయదు అనుకుంటూ హాల్లో కూర్చున్నాడు. ఎంత వద్దనుకున్నా కళ పదే పదే గుర్తొస్తూ ఉంటే ఇక ఆగలేక ఆయేషాకు కాల్ చేశాడు. రింగ్ అవ్వడం లేదు. చాలాసార్లు ట్రై చేసి అసహనంగా కూర్చున్నాడు. ఒక పక్క భయం, బాధ. ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఫోన్ మోగింది. ఆత్రంగా ఫోన్ చూసి నిరాశ చెంది లిఫ్ట్ చేశాడు. చెప్పు శ్వేత. హాస్పిటలా? ఏమైంది? అతని గొంతులో కంగారు.
ఇదిగో ఇప్పుడే వస్తున్నా. గబగబా ఇంటికి లాక్ వేసి గేట్ దాటి బయటకు వచ్చేసరికి రాత్రి ఆయేషా వచ్చిన బైక్ కనిపించింది. కీస్ కూడా దానికే ఉండడంతో దాని మీదే హాస్పిటల్కి బయలుదేరాడు. అరగంటలో హాస్పిటల్ చేరుకున్న కృష్ణ రిసెప్షన్లో కనుక్కుందాం అనుకుంటే అక్కడ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. శ్వేత కోసం చూస్తూ వెళ్తుంటే వెనక నుంచి పిలిచింది శ్వేత. వడివడిగా తన్ని చేరి, ఏమైంది శ్వేత, లోపలికి రా అన్నయ్య అని రూమ్లోకి తీసుకెళ్ళింది. అసలు కృష్ణ తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్వేత కృష్ణని హాస్పిటల్కి రమ్మని ఎందుకు ఫోన్ చేసింది? ఆయేషా గురించి కృష్ణకొచ్చిన కళ నిజమవబోతోందా? ఈ విషయాలన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.